హలో అండి, అందరూ హాయ్. ఈరోజు నేను ఏం చేస్తానంటే అండి, దోశ వేస్తున్నాను. రోజు నా పని ఇంతేనండి, వంట పనేను. నేను రోజు చేసే పని ఇంతేనండి. ఈరోజు చేసే పని నేను పెడతాను. వంట అంటే మా ఇంట్లో వంట పనిలే కాదు, నేను అపార్ట్మెంట్లో చేసే వంట పనులు అవన్నీ పెడతాను. అపార్ట్మెంట్లో చేసే వంట పనులే పెడతానండి నేను. రోజు నా డైలీ వర్క్ ఇలాగే ఉంటుందండి. ఈరోజు వచ్చి దోశలు ఉప్మా చేస్తానండి. దోశ చట్నీ ఉప్మా అండి. ఈరోజు చేసే పనులే పెడతానండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ కొందరు కూడా చూడలేదు, కొందరు చూస్తున్నారు కానీ లైకులు కూడా ఇష్టలేదండి. ప్లీజ్ అండి, నా వీడియోలు నాకు కూడా తెలుసు, దానికి తమ్మునేం లేదు, ఎడిటింగ్ చేసేది లేదు, తమ్మునేం లేదు, ఏదో అలా చేసేసి అలా పెట్టేస్తాను. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ అండి. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. పల్లి చట్నీ చేసినానండి దోశకు. చెప్పినా కదండి నేను మా చెల్లెలు వస్తుందని వచ్చినారండి. మా చెల్లెలు పిల్లలు కూడా వచ్చిండారు. ఈ దోశ ఒక్కొక్క రోజు సారి మంచిగా వస్తుంది, ఒక్కొక్క రోజు మంచిగా రాదండి. చిన్న దోశ పిండి ఇది షాప్లో తెప్పించిందండి, ఇంట్లో చేసిండేది కాదు, షాప్లో తెప్పించిండేది. నా వాయిస్ కూడా సరిగ్గా వస్తా లేదండి, నాకు కూడా తెలుసు. నా ఏళ్ళు కూడా సరిగ్గా లేదు, నాకు కూడా అర్థమవుతుంది. అందాజుగా రవ్వ వేసుకునేస్తానండి నేను. అందాజుగా వేసుకునేస్తాను, అందాజుగా వాటర్ కూడా వేసేస్తాను. ఇక్కడ పైన పెట్టేస్తామండి. దోసకు లైట్గా ఆయిల్ వేసుకున్నాం. రవ్వ బాగా ఇప్పుడు ఆనియన్ అంతా వేయించుకుంటాం కదండి, అప్పుడు వేగేటప్పుడు వేస్తే బాగా నూనెలోనే వేగుతుంది రవ్వ, టేస్ట్ మంచిగా వస్తుందండి. నేను మటుగా అలాగే చేస్తాను. ఆనియన్ అంటే మనకు కావాలంటే క్యారెట్, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెము పల్లీలు వేసినామండి. పల్లీలు వేసినా కానీ బాగుంటుంది టేస్ట్. ఉప్మాకు మెయిన్ శనగపప్పు, ఉద్దిపప్పు, అల్లం ముక్క కూడా వేస్తే చాలా బాగుంటుందండి. వాటర్ వేస్తాము ఉప్మాకు. సాల్ట్ సరిపోయిందని చెప్ప, నేను కొంచెం సన్నగా ఉంటుంది కదా రవ్వ, కొంచెం సరిపోయిందండి. లావు రవ్వకైతే కొంచెం పొడిగా చేస్తానండి. సన్న రవ్వ ఉంటుంది కదా, ఆ సన్న రవ్వకి ఏం చేస్తానంటే కొంచెం లూజ్గా చేస్తానండి. అది చల్లారని బాగా టైట్ అయిపోతుంది. అది టైట్గా ఉంటే బాగుండదు సన్న రవ్వ ఉప్మా, అందుకనేది కొంచెం లూజ్గా చేస్తే మనకు తినేటప్పుడు బాగుంటుందండి. నిన్న మా ఇంట్లో మా చెల్లెలు వచ్చి ఇది వాళ్ళ ఊరి దగ్గర పన్నీర్ కోళ్ళు అంటారు కదా, ఆ పన్నీర్ కోడి చికెన్ తెచ్చిందండి. చాలా బాగుంటుంది అది నిజంగానే. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ముక్కలు కూడా చాలా బాగుంటాయండి, మటన్ ముక్కల్లాగానే ఉంటాయి. నిన్న బాగా 1 కేజీలాగా తెచ్చిందండి. నైట్ చపాతీ, రైసు, నాటుకోడి పులుసు పెట్టుకున్నాము. చాలా బాగుంది, తిన్నాము. టేస్ట్ భలే మంచిగా ఉందండి. పిల్లలు కూడా టేస్ట్ బాగుంది పెద్దమ్మ అని చెప్పి తిన్నారు. ఈరోజు పొద్దున్నే వచ్చి నేను ఇంట్లో ఉప్మా చేసినానండి. మా ఇంట్లో కూడా లావు ఉప్మా చేసేసి వచ్చినాను.
ఉప్మా చేసి పులావ్ చేసేసి పెరుగు చట్నీ చేసేసి వచ్చినానండి. ఇంకా ఉండాలండి. ఒకే ఇల్లు కాదండి నేను చేసేది, ఒక 8 ఇల్లు చేస్తానండి. పొద్దున్నే సాయంకాలం, పొద్దున పూట 6 ఇల్లు చేస్తాను, సాయంకాలం వచ్చి 3 ఇల్లు చేస్తానండి వంట పనిలో నేను. ఎందుకంటే మన ఇంట్లో చేస్తే క్లియర్గా అన్నీ పెట్టి స్టాండ్ పెట్టుకొని బాగా క్లియర్గా చేయొచ్చండి. కానీ బయట పనులు కదా చేసేది, అట్లా కొందరు ఏమన్నా అంటారేమోనని భయం వేస్తుంది. మనకు వసంత కూడా ఉండదు కదా, అందుకే నేను దడబడా తీసుకొస్తాను. కంప్లైంట్ పెట్టే కూడా వస్తుంది ఇది నాకు, సరేనా. ఎడిటింగ్ చేసేది కూడా వస్తలేదండి, నేను పెద్దగా ఏం చదువుకోలేదు. అదంతా చేయాలంటే చదువు కూడా ఉండాలి కదండి, నాకు పెద్దగా ఏం చదువుకోలేదు. కొత్తిమీర వేస్తానండి ఉప్మాకు. అయిపోయిందండి ఉప్మా కూడా. దోశలు కూడా కొంచెం ఉంది, పెద్దగా ఏమవుదు, చిన్న ప్యాకెట్ను 1/2 కేజీ ప్యాకెట్ 7-8 దోశలు అవుతాయి అంతేనా. ఇంకా ఉంది పని కూడా నాకు, ఇంకా 2 ఇళ్ళు పని ఉందండి. ఇది పొద్దున పూట చేస్తాను నేను. బజార్కి వెళ్దాం, పిల్లలు బట్టలు ఏమన్నా తీసుకుని వద్దామని అనుకుంటానండి. ఎందుకంటే టైం సరిపోలేదు, లీవ్ పెట్టేకి రేపు శనివారం కూడా ఊరికి పోవాల్సి వస్తుంది, అందుకే లీవ్ పెట్టకుండా. ఇప్పుడు లీవ్ పెట్టినా మళ్ళీ శనివారం కూడా లీవ్ పెడితే బాగుండదు కదా, అందుకే ఒకేసారి శనివారం సండే రోజు ఎట్లా లీవ్ ఉంటుంది కదా, దాని గురించి నేను సండే శనివారం 2 రోజులు కలిసి వస్తుందని దానికి నేను లీవ్ పెట్టలేదండి, ఒకేసారి శనివారం తీసుకున్నానని. మా పుట్టిన ఊరికి వెళ్తానండి, చూపిస్తాను. విలేజ్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందండి ఉప్మా, బాగా వేడివేడిగా బాగుంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మామిడికాయ ఊరికాయ కానీ టమాటా పచ్చడి కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకైతే బాగుంటుందండి, మీకు ఎలా తింటారో తెలియదు. అందుకని లీవ్ పెట్టకుండా ఉంటానండి. బయటకి ఎక్కడన్నా వెళ్ళాలంటే టైం పడుతుంది కదండి. ఇక్కడ పోవాలంటే ట్రాఫిక్లో మనం పోవాల్సిన కాడ పోవాలంటే 2 అవర్లు పడుతుంది, 1 అవర్ కూడా పడుతుంది. ఆ ట్రాఫిక్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, దానికి ఆలోచిస్తూ ఉండదు. తొందరగా చేసుకొని వెళ్దామనుకుంటే మనం ఇప్పుడు తొందరగా పోవాలనుకుంటే అప్పుడే ఎక్కువ పనులు కూడా చెప్తారు, ఎక్కువ వంటలు చెప్తారు, ఎక్కువ చేయమని. అందుకే 1 గంట వరకు ఉంటుంది, 1 గంట వరకు చేసి తొందరగా వెళ్ళేసి 5 గంటకంతా వాపస్ ఇంటికి వచ్చేస్తే మళ్ళీ నేను ఈవినింగ్ చేసి ఇంటికి కూడా వచ్చేయచ్చండి. మళ్ళీ 5 గంటలకంతా వచ్చేయచ్చు. ట్రై చేస్తానండి. ఇంకొక ఇల్లు ఎంతసేపటికి అయిపోతుందో తెలీదు, చూసుకొని దాన్ని బట్టి మార్కెట్కి వెళ్ళేసి వస్తామండి. ఈ రోజుకి ఇంతేనండి. బాయ్ అండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైకే చేస్తలేరు ప్లీజ్ అండి, ఇంతకంటే ఇంకేం చెప్పలేనండి. బాయ్ అండి.